హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీస్. హెల్దీ అనగానే ఏదో కొంచెం బాగుండాలి, అందులో సరైన పదార్థాలు ఉండాలి. పిల్లలు మధ్యాహ్నం తింటే సాయంకాలం దాకా ఉండాలి. ఏదో మనం తిన్నా కూడా కదా, ఎక్కువసేపు మన ఆకలి ఆపాలి అంటే అది హెల్దీగా ఉండాలని భావిస్తాం. ప్రతిరోజు హెల్దీగా చేయలేము, అప్పుడప్పుడు ఏవో జంక్ తింటూ ఉంటాము. చేయగలిగినప్పుడు కొంచెం సీజన్ బాగుండనప్పుడు, వర్షాకాలం, శీతాకాలం బయట ఏమైనా అవి ఇవి తినేస్తే ఇబ్బంది వస్తుంది అనిపిస్తే కొంచెం హెల్దీగా చేయాలనుకుంటాం. రకరకాల చపాతీలు, పరోటాలు చేసి బాక్సుల్లో పెట్టుకుంటే నిలవ ఉంటాయి. ఒకవేళ మధ్యాహ్నం తినకపోతే సాయంత్రం బస్సులో కూర్చుని కూడా తినేసేయచ్చు. అలా తినేయడానికి వీలుగా ఇవాళ ఒక కొత్త రకం పరోటా చేద్దాం. మరీ కొత్త రకం కాదులేండి, అందరికీ తెలిసిందే. కొంచెం మన స్టైల్లో చేసుకుందాం. మెథి పరోటా, మెంతి కూరతోటి పరోటా. అయితే మెంతి కూరకి చిన్న మెంతి దొరుకుతుంది, ఇంతంత కట్టలు కడతారు, బుజ్జిగా ఆకులు ఉంటాయి చిన్న చిన్నవి. అది మన పెరట్లోనే మన బాల్కనీలోనే ఉంటే ఆకులు కోసేసి వాటితోటి పరోటా చేసుకోవచ్చు. లేదా పెద్ద మెంతిని తెచ్చి ఆకుల్ని చక్కగా ఒలిచేసుకోవటం, సన్నగా కట్ చేసుకుని గోధుమ పిండిలో వేసి కలిపేసి రొట్టెలు ఒత్తేసుకోవటమే. ఎలా చేస్తావో చూద్దాం. ఓ 2 కప్పుల గోధుమ పిండి తీసుకుందాం, అంటే మనకు సుమారుగా ఒక 8-10 రొట్టెలు వచ్చేలాగా. ఈ 2 కప్స్ దానికి వేయండి. ఒక 1/2 స్పూను జీలకర్ర, తర్వాత అటు ఇటుగా 1 స్పూను ఉప్పు పడుతుంది బాగానే. దీంట్లోకి అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి 3 పేస్ట్ చేసి పెట్టాము. ఈ 3 మనం విడివిడిగా కూడా, అల్లం విడిగా, పచ్చిమిర్చి విడిగా, వెల్లుల్లిపాయలు విడిగా కూడా దంచుకోవచ్చు. 3 కలిపి దంచేస్తే ఇంకా కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. అయితే ఒకవేళ వెల్లుల్లి మనకి వద్దు అంటే కనుక వెల్లుల్లి బదులు మనం ఇంగు వేసుకోవచ్చు. తర్వాత మెంతికూర, ఇది చూడండి సన్నగా కట్ చేసాం, కనిపిస్తుంది కదా, ఎక్కడ ఆకు ఎక్కువ పెద్ద పెద్ద ఆకులు లేకుండా. దీన్ని ఒకసారి మొత్తానికి కలిపేసి, ఇది మనకి కూర ఎక్కువగా ఉంది అని అనిపిస్తే ఇంకా కాస్త మళ్ళీ కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇది పిండితో ఉన్న సులువు ఏంటంటే మనకి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పొద్దున్న కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంకాలం ఒత్తుకోవచ్చు. లేదా ఇవాళ ఒత్తితే రేపొద్దుటికి మళ్ళీ దీన్ని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం, మళ్ళీ రేపు బయటికి తీసుకుని ఒత్తుకోవచ్చు. ఓకే, దీన్ని ఏంటంటే పెరుగుతోటి కలిపితే బాగుంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. ఇందులో మన మెంతి ఆకులో ఒక రకమైన చిన్న చేదు ఉంటుంది కదా, ఆ చిన్న చేదుని పెరుగు సబ్సైడ్ చేస్తుంది పూర్తిగా. అండ్ కొంచెం పుల్లటి పెరుగు అయితే ఇంకా మహత్తరంగా ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి కమ్మటి పెరుగైనా సరే, కలుపుతుంటేనే ఒక మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందా లేదా అనేది ముందే ఒకసారి పిండి నోట్లో వేసుకుని చూసి అప్పుడు రొట్టెలు ఒత్తుకుంటే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు కనుక వేసుకుంటే రొట్టెలు బాగా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఎక్కువ వేయద్దు, చాలా కొంచెం కాస్త నూనె కూడా కలిపేసేద్దాం. దీనికి ఎంతంటే 1 స్పూనున్నర నూనె వేస్తే సరిపోతుంది. ఈ నార్త్ ఇండియాలో ఈ పరోటాలు చేసేటప్పుడు ఎక్కువగా శనగపిండి కలుపుతారండి. మన వైపు కొంచెం మనం రొట్టెల్లో కూడా శనగపిండి అని మనకు అనిపిస్తుంది, కాబట్టి దాన్ని మానేసేయచ్చు. కాదు చూస్తాము అంటే ఈ 2 కప్పుల గోధుమ పిండికి ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకోవచ్చు. పిండి ఇలా కలుపుకోండి. మన రెగ్యులర్ చపాతీ స్టైలే, ఇంకా కొంచెం కాస్త గట్టిగా ఉంటే ఒక 10 నిమిషాలు ఉండేసరికి పిండి నాని మెత్తపడుతుంది. ఇదిగో ఇలా వస్తే సరిపోతుంది. ఒకవేళ మెంతికూర ఇంత గ్రీన్గా కనపడితే పిల్లలు తినరు అంటే ఆకుకూర తగ్గించుకోండి. బాగా కనపడడం కోసం నేను ఎక్కువే వేశాను, కొంచెం ఆకులు తగ్గిస్తే సరిపోతుంది. సో ఏం చేద్దామంటే పిండిని 10 నిమిషాల పాటు దాన్ని ఉండనిద్దాం. 10 మినిట్స్ ఉండేసరికల్లా ఇది బాగా నాని కొంచెం చక్కగా పరోటా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ లోపల మనం ప్యాన్ పెట్టుకుందాము. పరోటాలు ఒత్తేసుకుందామండి. మనం పెనం వేడెక్కిపోయింది, 10 నిమిషాలు అయింది కాబట్టి ఇది చాలు. ఒక 10-15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. పల్చగా చపాతీ ఒత్తుకోవటం, పెనం మీద వేసుకోవటమే. ఇది చాలా సింపులేనండి, మనం మామూలు చపాతీలు ఒత్తినట్టే. జస్ట్ మనం ఇందులో వేస్తున్నటువంటి ఇంగ్రీడియంట్సే కొంచెం చూసి మన టేస్ట్ని అనుసరించి వేసుకోవాలి. 1-2 టైమ్స్ చేశాక మనకే తెలుస్తుంది ఏవి తగ్గించాలి, ఏవి పెంచాలి. జీలకర్ర బదులు వాము వేసుకుందామా, మెంతి పొడి వేసుకుందామా, ఏం వేద్దాం, జీరా పొడి, అలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన టేస్ట్ని అనుసరించి కూడా. జస్ట్ చపాతీలు ఒత్తే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా వీటిని మామూలుగా ఒత్తేయచ్చు, మామూలుగా కాల్ చేయొచ్చు. దీంట్లో వేస్తున్న పదార్థాలు మాత్రం లెక్క అంతే.
పెనం మీద ఉంది కదా, చిన్న చిన్న బబుల్స్ వచ్చాక తిరగేయాలి. అది కాలే లోపల మనం ఇంకొకటి ఒత్తేసుకుందాం. చూడండి బబుల్స్ వచ్చినాయి కదా, ఈ బబుల్స్ వచ్చినప్పుడు దీన్ని తిరగేయండి. ఆయిల్ వేసి కాల్చుకోవాలి, నిర్మోహమాటంగా నూనె వేయాలి. ఒకవేళ బటర్ కానీ వెన్న కానీ మన దగ్గర ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం హైలో పెడదాం, చూద్దాం. ఈ పై భాగం ఇట్లా డ్రై అయింది కదా, దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం. దీన్ని వెనక్కి తిరగేస్తామన్నమాట మనం. కాస్త నూనె వేస్తేనే బాగుంటుందండి. మన దగ్గర కొంచెం స్ప్రెడ్ చేసే ప్రాక్టీస్ ఉంటే కనుక ఇంకా ఈజీగా అయిపోతుంది. నాకు తొందరగా పెనం మీద చేయి పెట్టే అలవాటు, అందుకని ఎంతసేపు చేయి పెడుతుంటా. చేయి పెట్టడం మస్ట్ అండ్ షుడ్ అని భావించకండి, మన ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ టర్న్ చేసిన సైడ్ కూడా కొంచెం నూనె అప్లై చేద్దాం. మామూలుగా చపాతీలకి ఇలా వేస్తాం కదా, ఇలా అలా కూడా వేయచ్చు మీకు అలవాటు ఉంటే. ఓకే, దీన్ని రెండు పక్కల తిప్పుతూ కాల్చేసుకోవాలి. దీంట్లో ఈజీ మెథడ్ ఏంటంటే ఇలాంటి ఒక పిడి ఉంటే మన దగ్గర, ఇప్పుడు లోపలికంట వేడి హీట్ వెళ్తుందనమాట. ఈ మధ్య బబుల్ వస్తుంది కదా, ఈ బబుల్ని మనం లోపలికి తోసేస్తాం. లోపల తోయంగానే ఆ హీట్ లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఆకుకూరంతా చక్కగా వేడికి మగ్గిపోతుందన్నమాట. ఇటు తిప్పుతాను చూడండి. దీన్నల్లా కాల్చటము అవన్నీ ఒక 2-3 సార్లకి వచ్చేస్తాయి. ఏమి బ్రహ్మ విద్య కాదు, ఇది సింపులే. అండ్ ఈ చెక్కపీళ్ళు మనకి స్టీల్ సామాన్లు దొరికే షాపుల్లో దొరుకుతాయండి. ఇలాంటిది ఒకటి కనుక కొనుక్కుంటే చాలా పరోటాలకి, అంటే ఇట్లా మనం కూర కలిపి చేసుకునే పరోటాలు ఉంటాయి కదా, మేతి పరోటా, తర్వాత ఏమో ఇదిగోండి కాలిపోయింది, తీసేద్దాం. ఒకటి మేతి పరోటా, తర్వాత సొరకాయతోటి తేప్లాలు లాంటివి చేస్తాము దానికి, తర్వాత మూలి పరోటా, ముల్లంగితో చేసుకునే పరోటాలు, ఒట్టిగా మసాలా పరోటాకి కొద్దిగా నూనె ఎక్కువ పోసి గోధుమ పిండి కలుపుకొని వాటికి కూడా ఇది చెక్కపిడిని వాడుకోవచ్చు. ఇలాగే ఎటే స్ట్రెచ్, ఒకటి పెనం మీద వేయటం, రెండోది ఒత్తేయటం. అప్పుడు మనకి పని స్పీడ్గా అయిపోతుంది, చకచకా చేసేసుకోవచ్చు. ఓ 4 ఇలా చేసేసుకుందాం. చివరికి వచ్చేసామండి. మొదట్లో మనకి అలవాటు అవ్వడానికి చిన్న ఒత్తుకోండి. నాకు ఎప్పటికీ ప్రాక్టీసు, నేను చిన్నవే చేస్తాను. దీని నిండా కూడా చేసుకోవచ్చు. మనం ఏ పంజాబీ ధాబాలకు వెళ్తే పెద్ద పెద్ద పరోటాలు ఇస్తారు, ఓపికగా ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. జస్ట్ దీనికల్లా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిగా పడ్డాయా, ఉప్పు కారం సరిపోయినాయా లేదా మాత్రం చూసుకుని ఒత్తేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఇవాళ మార్నింగ్ చేస్తే రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ దాకా కూడా బాగానే ఉంటాయి. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మొత్తం పెరుగుతోటే కలపండి. నీరు పోస్తే 2 రోజుల తర్వాత అంత బాగుండదు. ఒట్టి పెరుగుతో కలిపితే కనుక రేపు ఈవినింగ్ కూడా ప్రయాణాల్లో పట్టుకెళ్ళడానికి హాయిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కొంచెం కొంచెం చిన్న మొత్తాల్లో చేసుకోవచ్చు. ఇలా మనం కొత్తిమీరతో కూడా మనం ఇట్లా పరోటా చేసుకోవచ్చు. ధనియాక పరోటా అంటారు, అది కూడా ఇంతే. అయితే అందులో ఏం చేస్తామంటే ఇంకా అల్లము వెల్లుల్లి వేయొద్దు, కొత్తిమీర పచ్చిమిర్చి గ్రైండ్ చేసేయటం బాగా, అంత మాత్రం ముద్దని. దాంట్లో ఉప్పు కలపటము, ఒక్క డ్రాప్ నిమ్మరసం కానీ పెరుగు కానీ వేసేసి కలిపేసేయండి పిండి. చక్కగా ఇలా రొట్టెలు ఒత్తేసుకోండి, సరిపోతుంది. రెండు పక్కల డ్రై అయిపోయాక కొద్దిగా నూనె దాని మీద స్ప్రెడ్ చేయటము, కొంచెం చుట్టూతా వేసేయటము. దీన్ని హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. అప్పుడు చక్కగా ఈవెన్గా అన్ని పక్కలా కాలుతాయి. ఇట్లా తిప్పుతూ కాలిస్తే మనకేంటంటే 1 టైంలోనే కాలిపోతుంది అనమాట, అనుమానం లేకుండా. పచ్చి ఉండిపోయిందేమో, ఆకులు పచ్చిగా ఉన్నాయేమో అలా అనిపించదు. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ కొంచెం డ్రైగా అయినట్టు అనిపిస్తుంది. ఒక్క డ్రాప్ నూనె రాయటం, తర్వాత తిరగేసేద్దాం చూడండి. ఈ వైపు కూడా బటర్తో కూడా చేసుకోవచ్చండి. పిల్లలకి నచ్చితే, వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది అని అనిపిస్తే కనుక ట్రై చేయండి. బటర్తో కూడా బాగుంటాయి. వేడివేడి మేథికా పరోటా అంటే మెంతి కూర చపాతీలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూడండి ఎలా ఉందో చెప్పండి. చేసి చూడాలి మొదట. అయితే దీన్ని సాస్ తోటి పిల్లలకి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకి ఇచ్చేటప్పుడు పెరుగు కొంచెం చిక్కటిది, అంటే మన హోల్ మిల్క్ పెరుగు కనుక దీంట్లో నలుచుకోవడానికి ఇస్తే చాలా బాగుంటుంది. ప్రయత్నించి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.